తియాన్జిన్ లో జరుగుతున్న ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో మోదీ, పుతిన్, షీ జిన్పింగ్ల స్నేహం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించింది. సెప్టెంబర్ 1న జరిగిన ఎస్సీఓ ప్లీనరీ సమావేశానికి ముందు ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కనిపించారు. అంతకు ముందు వీరు ముగ్గురు కలిసి ఎస్సీఓ సమావేశానికి కలిసి వచ్చారు. ఎస్సీఓ వేదిక నుంచి విడుదల అయిన వీడియోలు, ఫోటోలు ముగ్గురు దేశాధినేతల మధ్య ఉన్న స్నేహాన్ని బహిరంగంగా బయటపెట్టింది. ఇందులో ముగ్గురు దేశాధినేతలు పక్కపక్కన ఉండగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ దూరంగా నడుచుకుంటూ వస్తున్నట్లుగా కనిపించాయి. షరీఫ్ ఒంటరిగా ముందుకు నడుస్తున్నారు. అది పాక్ స్థాయిని అంతర్జాతీయంగా తెలియజేసినట్లు అయింది. అంతకు ముందు కూడా కొన్ని చిత్రాలు ఎస్సీఓ సమ్మిట్ నుంచి విడుదలయ్యాయి. ఇందులో కూడా పాక్ ప్రధానిని ఎక్కడో దూరంగా పెట్టారు. మోదీ, పుతిన్, షీ ఒకరి వీపు మీద ఒకరు చేయి వేసుకుని కనిపించారు. దేశాధినేతల మధ్య సంభాషణ తర్వాత కొద్దిసేపటికి పుతిన్, షీ జిన్పింగ్లతో కలిసి ఉన్న 2 ఫోటోలను మోదీ ఎక్స్ లో షేర్ చేశారు. తియాన్జిన్ లో పరస్పర చర్యలు కొనసాగుతున్నాయని క్యాప్షన్ ఇచ్చారు. పుతిన్, జిన్పింగ్ తో అభిప్రాయాలు మార్పిడి చేసుకున్నామని ఆయన చెప్పారు. ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారం, కనెక్టివిటీతో సహా భారతదేశ వ్యూహాత్మక ప్రాధాన్యతలను మోదీ వివరించబోతున్నారు. రక్షణ, ఇంధనం, వ్యూహాత్మక వ్యవహారాలలో రష్యాతో భారత దీర్ఘకాల సంబంధాలను పునరుద్ఘాటించారు. ద్వైపాక్షిక సంబంధాల కోసం పుతిన్తో మరోసారి కలవనున్నారు. ప్రపంచం మొత్తం సుంకాల మోత, యుద్ధాలతో అల్లకల్లోలంగా ఉంది. ఇదే సమయంలో తియాన్జిన్లో శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. మే నెలలో జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ సంబంధాలు ఉధృతంగా మారాయి. అలాగే మరో పొరుగు దేశమైన చైనాతో సరిహద్దు సమస్యలు సమస్యనట్లే కనిపించినప్పటికీ ఎప్పుడో ఒకసారి అవి తిరిగి వస్తూనే ఉన్నాయి. ఇంకోవైపు భారత్పై అమెరికా 50% సుంకాలు విధించడంతో న్యూఢిల్లీ కూడా తన విధానాలను పునఃసమీక్షించుకునే అవకాశం కనిపిస్తోంది.